ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల కింద జిన్నారం, మాదారం గ్రామంలో పథకాలు ప్రారంభోత్సవంలో భాగంగా 12 కోట్ల రూపాయల వ్యయంతో అధికారులు అర్హులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాలాల్ రాజుగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని అన్నారు. 12 కోట్ల రూపాయలతో పథకాలు మా గ్రామానికి రావడం సంతోషకరమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రేషన్ కార్డు రాలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం నేరుగా ప్రజాపాలన పెట్టి గ్రామ సభలలో అర్హులకు అందజేస్తుంటే ఈ బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకున్నవి కాకుండా అంతకుముందు పెట్టుకున్నవి ఇంకా లిస్ట్ ఉంది. దీంట్లో రానటువంటి ఎలాంటి అపోహకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది మనకి ఏంటంటే సర్వర్ ప్రాబ్లం వల్ల మనకు అన్ని ప్రొవైడ్ చేయలేకపోయారు. తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఆధారం విలేజ్ వస్తే అందరూ వచ్చారు. మంది గరీబులకు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని, మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆధారం చేసిండు. ఏదంటే ఇవాళ 4 గ్యారంటీలు ఇలా చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మళ్ళీ రైతు భరోసా, అయితే ఇందిరమ్మ ఆత్మ. అయితే ముందు భాగం ఏంటంటే ఇవాళ ఇంచుమించు 216 మందికి అంటే 12 కోట్ల రూపాయలు ఇలా మాదారంకి వచ్చినాయి. ఇలా 12 కోట్ల రూపాయలు. మళ్ళీ అదేవిధంగా రైతు భరోసా కింద 64 లక్షల రూపాయలు వచ్చింది. అంటే ఇది మామూలు మాట కాదు. గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఒక రోజు కూడా ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఇంతమంది ఇంత టెండర్ చేస్తారంటే గత 10 ఏళ్ళ ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినుంటే, రేషన్ కార్డులు ఇచ్చినుంటే, ఇలా రైతు భరోసా ఇచ్చినట్టే పబ్లిక్ రాకపోతే ఇబ్బంది పడకపోదు. మెల్లమెల్లగా ఇస్తే ఇప్పుడు సంవత్సరానికి 50 ఇచ్చినుంటే ఇలా 10 సంవత్సరాల్లో 500 కార్డులు వస్తుండే. అదే సంవత్సరానికి 50 ఇండ్లు ఇచ్చినుంటే ఇలా 500 ఇండ్లు ఎవరు గరీబులు ఉండకు. ఇప్పుడు కూడా అలా పూర్ణం ఏంటంటే ఇప్పుడు సగం బేస్మెంట్లు ఉన్నాయి, సగం స్లాబ్ ఉంది. మళ్ళీ కొంతమంది కంప్లీట్ ఎందుకంటే గుంతలు అమ్ముకొని కట్టుకున్నారు. ఎవరు ఇక్కడ ఉన్నోళ్ళు లేరు. కాకపోతే అందరికి ఇస్తాం, ఎవరు ఆధారపడదు. ఎందుకంటే సంవత్సరం ఏళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంలోనే 10-12 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఇలా మాదారం అంటే ఆశామాష పని కాదు. మళ్ళా ఎవరో ఏదో రెచ్చగొట్టి వెళ్ళిపోయి చేసి కాదు. 10 సంవత్సరాల కొద్ది వాళ్ళు చేసే పనులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఏదో ఇంతకుముందు ఇంటింటికి పోయి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 6 జనాలు చేస్తాం. ఇలా ఆల్రెడీ తెలుసు, అమ్మలకలకు తెలుసు. బస్సు ఆధార్ కార్డు ఉంటే మన శ్రీశైలం దగ్గర దాకా పోయేసుకుంటే భద్రాచలం పోవచ్చు రూపాయి లేకుండా. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చేస్తారు. మీరు ఎవరు ఆధారపడకండి అమ్మా ఇవాళ. ఎందుకంటే ఇంచుమించు మనకు చాలా మంది ఇంకా 200 మంది రావాలి. అందరికి ఇస్తాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఆడవిళ్లకు, ప్రతి అక్కకు, ప్రతి ఇంటికి ఎట్లయితే ఇంతకుముందు చోట్లాడినామో ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ వాళ్ళకి అందరికీ కంపల్సరీ ఇండ్లు ఇప్పించే బాధ్యత అది. ఒక సంవత్సరానికి 200 ఇళ్ళు వచ్చినాయంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. 4 సంవత్సరాలు ఇంటూ 200 అంటే ఇంచుమించు మాదారంలో ఒక్కరికి ఇల్లు రాకుండా ప్రతి ఒక్కరు ఉంటారు. అందరికి ఇప్పిస్తామమ్మా. ఎవరో చెప్పిన మాటలు కూడా ఎరిచిపోకూరి. వాళ్ళు చెప్పిన లెవెల్లో 10 సంవత్సరాల కొద్ది ఇచ్చినుంటే ఇవాళ మీరు అందరూ రాకపోదురు. సపోర్ట్ కిందలా కూర్చుందరు. ఇవాళ ఒక్కసారి ఒక్కసారి గుర్తుపెట్టుకోమ్మా. 10 సంవత్సరాల కొద్ది ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. 10 సంవత్సరాల కొద్ది రేషన్ కార్డు రాలేదు. పెళ్లిళ్ళు అయితే మన భార్య వచ్చినా పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కేలేరు ఆల్రెడీ. కాకపోతే ఇవాళ 26 కార్డులు లాంచ్ అయినా అంటే మాటల పని కాదు. ఆల్రెడీ ఇంకా 250 మంది ఆల్రెడీ లిస్టులో ఎవరు పెళ్లి అయిన వాళ్ళు. మరి వాళ్ళకు రేషన్ కార్డుల పేరు లేదు. మళ్ళీ అదేవిధంగా పిల్లలు పుట్టిన వాళ్ళ పేర్లు లేవు. రేపు హాస్పిటల్కి పోదాం మనం, మీ రేషన్ కార్డు ఉందా, మీ ఆధార్ కార్డు ఉందని అడుగుతారు. మరి 10 ఏళ్ళ కోలే వాళ్ళు కనీసం 50 ఇచ్చినుంటాయి. ఇవాళ వాళ్ళే అధికారంలో 50 ఇచ్చినుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోయి ఈ మహిళలందరూ రాకపోదురు. ఒకసారి బిల్లు వచ్చినాక మళ్ళీ ఎందుకు వస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 216 మందికి వచ్చారు ఇండ్లకు. వాళ్ళు వచ్చినాక మళ్ళీ రారాలు. వాళ్ళు ఇండ్లు కట్టుకుని మేము రామంటారు. మీరు చేసిన పాపాలు ఓళ్ళ మీద నూకుతామంటే ప్రజలందరూ ఆలోచన చేస్తారు. మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 100% చెప్తున్నాం.